నమస్తే సార్. సార్ ఈరోజు ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా, ఏ సందర్భంగా చేస్తున్నారు? నా పేరు డాక్టర్ చైతన్య కృష్ణ, సింగరాయకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మా స్టాఫ్ అందరూ కలిసి మేము క్యాన్సర్కి అవగాహన ర్యాలీ నిర్వహించాము. 18 సంవత్సరాల పైబడ్డ అందరికీ కూడా ప్రభుత్వం క్యాన్సర్ పరీక్షలు, క్యాన్సర్కి సంబంధించిన అవగాహన కల్పించడం జరుగుతుంది. మా ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరిగి 18 ఏళ్ళు పైబడ్డ అందరికీ కూడా గర్భాశయ ముఖద్వార క్యాన్సరు, నోటి క్యాన్సరు, స్త్రీలలో రొమ్ము క్యాన్సర్కి సంబంధించి అవగాహన కల్పిస్తున్నారు. అటువంటి అనుమానిత లక్షణాలు, ఎవరన్నా క్యాన్సర్కి సంబంధించిన అనుమానిత లక్షణాలు ఉన్నవారిని ముందుగానే గుర్తిస్తే క్యాన్సర్ ముదరకుండా, అంటే వ్యాధి ముందస్తు దశలోనే కనుక్కుంటే వాళ్ళకి చికిత్స చేసుకుంటే వాళ్ళకి ఆయుర్దాయం పెరుగుతుంది. అందుకని మేము క్యాన్సర్కి సంబంధించిన అవగాహన కోసం ర్యాలీ చేశాము. ఈరోజు ప్రజలందరిలోకి విస్తృతంగా క్యాన్సర్కి సంబంధించిన అవగాహన వెళ్ళాలి అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు సింగరాయకొండ పరిధిలో మేము క్యాన్సర్ అవగాహన ర్యాలీ చేయడం జరిగింది. నా పేరు డాక్టర్ ధీరేందర్ కుమార్, పాకల పిఎస్సి మెడికల్ ఆఫీసర్ని, కొండేపి కాన్స్టిట్యున్సీ సీనియర్ మెడికల్ ఆఫీసర్ని. సో ఈరోజు ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించాం సింగరాయకొండ టౌన్లో. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన గవర్నమెంట్ నవంబర్ నుంచి మనకు ఒక హౌస్ టు హౌస్ స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేశాం. క్యాన్సర్ స్క్రీనింగ్ ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ మీద విస్తృతంగా ప్రతి ఇంటికి తిరిగి సస్పెక్ట్స్ని కానీ ఏదైనా లక్షణాలు, క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు ఎర్లీగా డిటెక్ట్ చేయడం ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 2 months అయింది. ఈరోజు అది అనుకోకుండా మనకు క్యాన్సర్ డే అవ్వడం, వరల్డ్ క్యాన్సర్ డే అవ్వడంతో దీన్ని ప్రజల్లోకి ఇంకా ఎక్కువగా తీసుకుపోవడానికి, అవేర్నెస్ని, హెల్త్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయడం కోసము ముందుగానే క్యాన్సర్ని పసిగట్టి ఎర్లీ స్టేజ్లోనే దాన్ని నివారించడం కోసము ఈరోజు ఈ ర్యాలీని చేపట్టాము. దీనికి గవర్నమెంట్ కూడా 600 crores ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మనకు అందజేసి ప్రతి ఇంటికి ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎక్విప్మెంట్ మాకు అందజేసి సర్వే నిర్వహిస్తున్నారు. బోత్ స్టేట్ గవర్నమెంట్, నేషనల్ గవర్నమెంట్. సో ఆల్మోస్ట్ ఈ సర్వే కూడా కంప్లీట్ అవుతుంది. అందరికీ ఈ క్యాన్సర్కి సంబంధిత ఇన్ఫర్మేషన్ చేర్చి వాళ్ళని ముందుగానే ఎంపవర్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం దీన్ని.